నా పెనిమిటి నా కొడుకుని చంపి పరారైనాడు. ఇదే కంప్లైంట్, రాసుకో. పదమ్మా. ఎక్కడికి? నామినేషన్కి. రాఘవరెడ్డి, ఎమోషన్లో డెసిషన్ తీసుకోవద్దు. అయినా ఈవిడికేం తెలుసనయ్యా? మనకేం తెలుస్తారు వీళ్ళతో పోలిస్తే? మా జేజీ తన పెనిమిట్టిపోయినా చెట్టంతా కొడుకుపోయినా ఇన్ని సావులిచ్చినావు, కొన్నే కన్నీళ్ళిచ్చినావు నా దేవుణ్ణి తిట్టిందే గాని పసిరెడ్డికి సావెందుకు ఇవ్వలేదని వరం అడగలేదు సార్. మా అమ్మ నాన్న పోయాడని వంటింట్లో కూర్చొని ఏడ్చిందే గాని పగోడి పెళ్ళం పసుపు కుంకాలతో ఉందని ఎప్పుడూ ఏడవలేదు. మా అత్త ఈ ఇంట్లో ఎవరికి బొట్టు లేదని తిట్టిందే గాని ఆ ఇంట్లో బొట్లు తుడిచేమని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు ఈ తల్లి కూడా కన్న బిడ్డ పోయినా నా మొగుడే చంపాడని ఇక్కడికొచ్చి గొడవ ఆపిందే గాని ఈ ఊరోళ్ళు ఏమైపోతే నాకేంటి అని గమ్మునుండలేదు. వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సార్? తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలు తప్ప. పాలిచ్చి పెంచిన తల్లులు సార్. పాలించడం ఓ లెక్క వీళ్ళకి. ఈవిడ ఇక్కడ ఎమ్మెల్యే. నా కుటుంబం, నా ఊరు, నా మండలం ఎవ్వరూ ఎదురు నిలబడేదే లేదు. ఎవడనున్నాడా? యునానిమస్. లోపల దయ్యాలు కదా, బసిరెడ్డి స్కూల్కి పంపించిన మనుషులా? వాళ్ళకి ఆశ రావడానికి బద్దలయ్యే ఓ తలుపు, భయం రావడానికి తెరుచుకోని ఇంకో తలుపు, 3 ఫ్రిడ్జుల నిండా తినటానికి ఫుడ్, బయటికి రావడానికి ఒక క్లూ కూడా తయారు చేసి వాళ్ళ కళ్ళ ముందే పెట్టాడు. ఈరోజు వాళ్ళది సాల్వ్ చేయడం చూసాం, అందుకే వచ్చాం. మరి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక ఏమైనా చేస్తే? బతకడం తెలిసినోడికి నరకడం నచ్చదు. ఇది నేను కాదు, ఆయన చెప్పాడు. సత్త వచ్చినాక మళ్ళీ కత్తులు తీసుకుని అడ్రస్కి రావచ్చు. వీర్రాఘవరెడ్డి అంటే ఏమేనండి? సీమంటే